అందరికీ నమస్తే. వెల్కమ్ టు సెలబ్రేషన్స్. మీ అందరిలాగానే నాకు కూడా మన సెలబ్రిటీస్, మన ఫేవరెట్ స్టార్స్ అసలు సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు, ఆ రోజంతా ఏం చేస్తారు అని తెలుసుకోవాలని బాగా కోరిక ఉండేదండి. సో ఇప్పుడు మీకోసం నా కోసం మన ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసింది. అదే అండి మన సెలబ్రేషన్స్. మన ఫేవరెట్ స్టార్స్, మన సెలబ్రిటీస్, వాళ్ళ ఫేవరెట్ కేక్ ఏంటో, ఫేవరెట్ కేక్ ఫ్లేవర్ ఏంటో అది కూడా తెలుసుకొని వాళ్ళ సెలబ్రేషన్స్లో మనం వెళ్ళి సర్ప్రైజ్ చేస్తామన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? అండ్ మీ అందరికీ ఏం డౌట్గా ఉందో నాకు తెలుసు. అసలు ఈ వారం సెలబ్రిటీ ఎవరా అని కదా చెప్పేస్తానండి. ఆ వివరాలన్నీ మీకు ఇచ్చేస్తాను. ముందుగా అయితే మన కేక్ డిజైనర్ అపూర్వ గారిని పిలిచేద్దాం. కేక్ రెడీ చేసుకుంటూ బోలెడు ముచ్చట్లు చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్. లెట్స్ వెల్కమ్ అపూర్వ గారు. హాయ్ నేహా. హలో అపూర్వ గారు, మీరు అలా నడిచొస్తుంటే క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ యమ్మీ యమ్మీ కేక్ నడిచొస్తున్నట్టుంది తెలుసా? అలా అయిపోయానా? ఈ మధ్య ఎపిసోడ్లు ఎక్కువయ్యాయి కదా, కేక్ బాగా తయారు చేశాం కదా, మంచి మంచిలో టేస్ట్ చూసడం వల్ల అయిపోతుంది. ఓకే, ఎనీవే ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? సూపర్, అసలు ఒక రేంజ్ లో ఉన్నారు. ఓకే ఓకే, నాకు ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాలని ఉంది. వాళ్ళ కేక్ ఎవరికి? ఈ రోజు కేక్ ద గార్జియస్, ద బ్యూటిఫుల్, మా స్వీట్ స్వీట్, మా ఫేవరెట్ యమున గారి కోసం. యమున గారి కోసమా? వావ్, ఐమ్ సో ఎక్సైటెడ్. ఎంత బ్యూటిఫుల్ ఉంటారు తను. ఎవర్ గ్రీన్. ఎగ్జాక్ట్లీ, ఎవర్ గ్రీన్ అంటే ఎవర్ గ్రీనే. జిలిబిలి జాబిలిలోన చెలి అడుగులు తిలకిస్తున్నా, హితులు స్నేహితులు ఎందరూ ఉన్నా యమున కోసమే చూస్తున్నా, తెలుగు పలుకులెన్నెన్నో ఉన్నా యమున పదమే తీపంటున్నా, యమునా యమునా యమునా. సో మరి ఏం ఫ్లేవర్ చేయాలి? ఏం ఫ్లేవర్ చేయాలి? గుడ్ క్వశ్చన్. సో ఏమైందంటే నేను మొన్న వెళ్ళి యమున గారిని కలిసానండి. కలిసారా? ఫ్లేవర్ ఏంటో తెలుసుకోవాలి కదా, తనకు తెలియకుండా మనం సర్ప్రైజ్ చేయాలి కదా. సో ఎలాగా అనేసి వెళ్ళి కలిసాను అనమాట. కలిసి అంటే వెళ్ళేటప్పటికే ఆవిడ స్ట్రాబెరీస్ తింటున్నారు. అడిగాను, ఏంటండి మీ ఫేవరెట్ స్ట్రాబెరీసా అని అడిగాను. అయితే అవును నేహా, నాకు స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు అనమాట. ఇంకా అంతే ఫిక్స్ అయిపోయాను. అప్పుడే ఇమీడియట్ డిసైడ్ అయిపోయా, ఈసారి తన బర్త్డే సెలబ్రేషన్స్ కి మనం ఇంకా స్ట్రాబెరీ కేక్ చేయాల్సిందే అని. స్ట్రాబెరీ కేక్ చేద్దాం. అండ్ నాకు ఒక మంచి ఐడియా కూడా ఉంది. ఏంటది? మనం స్ట్రాబెరీ రోజ్ బొకే చేద్దాం. స్ట్రాబెరీ రోజు బొకేనా? అదేంటి, నేను కేక్ చేస్తామని అనుకున్నాను కదా. కేకే కానీ మనం లాస్ట్ చూడండి, స్పెషల్ ఎఫెక్ట్ రోజ్ బొకే. ఆసమ్. సో మా రోజీ కోసం రోజ్ బొకే అన్నమాట. ఎగ్జాక్ట్లీ, వావ్, సూపర్ కాంబినేషన్. నేను ఇంకా అస్సలు ఆలస్యం చేసేది లేదు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేది. చాలు, మన యమున గారి కోసం స్పెషల్ గా రెడీ చేయబోతున్న రోజ్ బొకే కేక్, స్ట్రాబెరీ రోజ్ బొకే కేక్ తయారీ తెలిసేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్: మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, ఐసింగ్ షుగర్, మిల్క్, బేకింగ్ పౌడర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, స్ట్రాబెరీ ఎసెన్స్, స్ట్రాబెరీ క్రష్, కేక్ జెల్, ఫాండెంట్ లెటర్స్. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఈరోజు. మరి రోజ్ బొకే కేక్, స్ట్రాబెరీ కేక్ తయారీ ప్రాసెస్ తెలుసుకుందామా? తెలుసుకుందాం. చాలు. ఇప్పుడు ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఫస్ట్ స్టెప్ మార్గో బటర్ వేసేసుకుందాం. ఎగ్జాక్ట్లీ. సో నార్మల్ బటర్ తీసుకుంటే ఏంటంటే అది కొంచెం సాల్టీగా టేస్ట్ ఉంటుంది కాబట్టి మార్గో బటర్ అనేది బయట అవైలబుల్ ఉంటుంది, అది తీసుకుంటే బెటర్. యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మార్గో బటర్ ఇవాళ మనం 2 kgs కే చేస్తున్నాం కాబట్టి, ఓకే 2 kgs కేక్ చేస్తున్నాం కాబట్టి 300 grams మార్గో బటర్. సో ఒకవేళ 1 kg చేస్తే కనుక 150 grams. 150. మెషిన్ స్టార్ట్ చేసేసుకున్నామండి. ఓకే, మ్యూజిక్ ఆన్. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్ ఎగ్స్ వేసుకుందాం. ఓకే, ఎన్ని ఎగ్స్? 6 eggs. 6 eggs. ఓకే, సో 2 kgs కాబట్టి 6 eggs. 1 kg అయితే 3 eggs ఏనా? 1 kg అయితే 3 eggs. అండ్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ. లైట్గా స్పీడ్ పెంచుకుంటే, ఆ స్పీడ్ అనేది మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ మిక్సింగ్ దగ్గర నిదానమే ప్రధానం అన్న విషయం కేక్ మేకింగ్ చూసిన తర్వాత కనిపెట్టారని నాకు అర్థమైంది. స్లోగా యాడ్ చేసుకోవాలి. ఢమాలని గుమ్మరిస్తే కేక్ కూడా ఢమాల్ అయిపోతుంది కదా. కొన్నిసార్లు మనము
బటర్ క్వాంటిటీ అంత సైడ్కి లేకపోతే హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం మధ్యలో ఆఫ్ చేసుకొని మొత్తం బటర్ అంతా స్క్రేప్ చేసి చేసుకోవచ్చు. అలా చేస్తే ఈక్వల్గా మనకి సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే హాఫ్ ఆఫ్ ద బటర్ మెషిన్కే ఉండిపోవడం అలాంటివి జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఎలా అది మెషిన్లోకి ఉండిపోయింది. సో అదే అండి, మిక్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే బటర్ అలా లోపలికి ఉండిపోతుంది, లేకపోతే మిక్స్ అయ్యేటప్పుడు ఎడ్జెస్ అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మధ్యలో ఆపి దాన్ని మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటుంటే బెటర్. సో కొంచెం సేపు అది దారిలో పడేంత వరకే, దారిలో పడ్డాక సూపర్. దారిలో పడ్డాక విత్ ఇన్ నో టైం బ్యాటర్ రెడీ అయిపోతుంది. దానిపైన అదే చేసుకుంటుంది. ఓకే అండి. సో మన నెక్స్ట్ స్టెప్ పౌడర్డ్ షుగర్ కూడా వేసుకుందాం. క్వాంటిటీ ఎంత పౌడర్డ్ షుగర్? పౌడర్డ్ షుగర్ వచ్చేసి 400 grams. 400 grams పౌడర్డ్ షుగర్. ఓకే, పౌడర్డ్ షుగర్ అంటే ఏం లేదండి, నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే షుగర్నే కొంచెం ఒకసారి గిర్ర అలా గ్రైండ్ చేపించేసి పెట్టేసారు అంతే. 400 grams. పౌడర్డ్ షుగర్ కూడా మనం చెప్పుకున్నాం బికాస్ అది పౌడర్ ఫామ్ కాబట్టి కొంచెం అలా చల్లారంటే అది హోలీ లాగా అలా ఎగిరిపోయింది. సో స్లోగా యాడ్ చేసుకుంటాం. సో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన కేక్ జెల్. కేక్ జెల్. కేక్ లాగా కనిపించాలంటే కేక్ జెల్ కావాలి, ఎందుకంటే ఫ్లఫీనెస్ ఉంటుంది కదండి. సో ఆ ఫ్లఫీనెస్ అంతా కూడాను కేక్ జెల్ ద్వారా వస్తుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాము. ఎస్, ఏంటది? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్ట్రాబెరీ ఎసెన్స్. ఇది క్వాంటిటీ ఎంత తీసుకోండి? ఒక 2 teaspoons. దట్స్ ఆల్. 2 teaspoons ఆఫ్ స్ట్రాబెరీ ఎసెన్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్ట్రాబెరీ క్రష్. స్ట్రాబెరీ క్రష్ వచ్చేసి ఒక 3 teaspoons వేసుకుందాం. ఓకే ఓకే అండి. మన నెక్స్ట్ ఐటమ్ మైదా వేసేసుకుందాం. మైదా. మైదా కూడా వచ్చేసి 300 grams. 300 grams. ఓకే. అండ్ మనం మైదా వేసుకున్నాక కొంచెం బ్యాటర్ స్టిఫ్ అయింది. సో హెల్ప్ మిల్క్ మిల్క్ వచ్చేసి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ట్రబుల్ వచ్చినా ఇది మనం తొందరగా హెల్ప్ చేసేస్తుంది. సాల్వ్. ఎస్, మన ప్రాబ్లమ్కి సొల్యూషన్. సో ఏంటంటే అండి, ఇప్పటి వరకు మనము పౌడర్స్ ఇంకా బటర్ అది యాడ్ చేసుకున్నాం కదా. సో పౌడర్ మిక్స్ అయ్యేటప్పటికి ఏంటంటే బటర్ అంతా కూడాను కొంచెం స్టిఫ్ అయిపోతుంది అనమాట. సో మనకు కొంచెం కొద్దిగా క్రీమీగా ఉండాలి కాబట్టి సో వాటర్ ఎక్కడ కూడా యాడ్ చేసుకోం మనం. సో అందులో ఆ ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం. అది కూడా మేక్ షూర్ మళ్ళీ అది జామ్ జ్యూస్ అయిపోకూడదు, జస్ట్ కొంచెం సెటిల్ అవ్వడం కోసం మాత్రమే. మిగతా మైదా వేసేసుకున్నాక అప్పుడు కావాల్సిన దాన్ని బట్టి వేసేసుకుందాం. మైదా వేసేసుకున్నాం. ఎస్, ఇది కూడా పౌడర్ ఫామ్ కాబట్టి కొంచెం నిదానంగా వేసుకోవాలి. అండి యాడ్ చేసేసుకుందాం. మన ఇంకో హెల్పర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం బేకింగ్ పౌడర్, స్మాల్ పించ్ అనమాట. ఓకే, సో ఒక చిటికెడు మాత్రమే అండి బేకింగ్ పౌడర్ యాడ్ చేసేది మన కేక్ ఫ్లఫీనెస్ కోసం, కేక్లా ఉండడం కోసం యాడ్ చేస్తాం అనమాట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, ఒక చిటికెడు మాత్రమే, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఓకే నేహ, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం. చూడండి బ్యాటర్ ఎంత క్రీమీ కన్సిస్టెన్సీ ఉందో. ఆల్రెడీ కొంచెం పింక్ కలర్ ఎక్స్ట్రాస్ అంతా నీట్గా స్క్రేప్ చేసేసుకొని ప్యాన్లో వేసేసుకుందాం. చూసారండి, నేను ఆల్రెడీ ప్యాన్ని మొత్తం బటర్తో గ్రీస్ చేసేసి బటర్ పేపర్ కూడా వేసేసాను. యూ కెన్ సీ ది బటర్ పేపర్. మంచిగా మొత్తం ఓన్లీ ఆన్ ద బేస్ మనం కవర్ చేయాలి పేపర్, సైడ్స్ అవసరం ఉండదు. ఓకే, మనం బ్యాటర్ వేసేసుకుందామా. ప్యాన్ని కొంచెం డ్యాప్ చేద్దాం. డ్యాప్ చేస్తే ఏంటంటే మనం కింద స్ప్రెడ్ చేయడానికి ఈక్వల్గా చేయలేం కాబట్టి పైన అంటే స్ప్రెడ్ చేసేస్తాం కనిపిస్తుంది, కింద ఎయిర్ గ్యాప్స్ అంతా కవర్ అవ్వడానికి అవన్నీ పెట్టేసుకుందామా. దట్స్ ఇట్. సో మరి హోల్ పెట్టేసారు. నేను టెంపరేచర్స్ కూడా సెట్ చేసేసాను. 180 degrees లో పెట్టాలి. 180 degrees. కేక్ బేకింగ్ ఎప్పుడైనా 180 degrees లో ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, హీట్ కూడా బోత్ ద సైడ్స్ ఉండాలి, టాప్ అండ్ బాటమ్ హీట్ ఉండాలి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. ఇంపార్టెంట్. yes, and that's అంతే. సో దానిపైన చేసేసుకుంటుంది. టైం ఎంతసేపు పెట్టాలండి? టైం 40 minutes. 40 minutes. 40 minutes లో మనకి కేక్ వచ్చేస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ నైస్. అండ్ వన్ మోర్ టిప్ ఒకటి ఫాలో అవ్వాలి. మనం కేక్ క్వాంటిటీ పెంచుతున్న కొద్దీ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు 2 kgs కాబట్టి సో 40 minutes పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2.5
3 kgs అనుకోండి, ఇట్ గోస్ అప్ టు 1 hour, 1 hour 15 minutes అలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ 1 kg కేక్ అయితే 1 kg కేక్ 35 minutes మ్యాక్స్. సో నెక్స్ట్ స్టెప్ అపూర్వ గారు. నెక్స్ట్ స్టెప్ మన ఐసింగ్ ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? ఫస్ట్ మనం బౌల్ తీసుకుందాం. బౌల్లో ఫస్ట్ మార్గో బటర్ వేసుకుందాం. మార్గో బటర్ క్వాంటిటీ వచ్చేసి ఒక 1/2 kg to 1 kg మధ్యలో అరౌండ్ 750 grams వేసుకుందాం. మిక్స్ చేసేద్దాం. సో 2 kgs కేక్ కి కాబట్టి క్రీమ్ 750 grams బటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 500 grams అవసరం ఉంటుంది మనకి. సో కొంచెం కొంచెం వేసుకుంటా. ఇప్పుడు కొంచెం స్టిఫ్ అయింది కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. ఓకే, యూజువల్లీ మనం చాలా వాటిలో వెనిలా ఎసెన్స్ వాడాం. సో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వాడట్లేదు. అలా కాన్సెప్ట్ ని బట్టి మనం ఎసెన్సెస్ ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకోవాలి. స్ట్రాబెరీ ఎసెన్స్ ఒక 1 teaspoon ఇస్ ఇనఫ్. 1 teaspoon. కేక్ కంటే మనకి ఎగ్ ఉంటుంది. సో ఎగ్ పవర్ డామినేట్ అవ్వాలని చెప్పి మనం స్ట్రాబెరీ ఎసెన్స్ ఎక్కువ వేస్తాం. సో ఆ నీసు వాసన అది రాకుండా, టేస్ట్ రాకుండా ఉండాలనేసి మనం అక్కడ ఎసెన్స్ ఎక్కువ వాడుతున్నాం. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి 1 spoon. ఇది పింక్ కలర్. ఓకే, ఎస్. అంటే ఇప్పుడు మనం క్రీమ్ తయారు చేసుకున్నాం, దాని మనం రోజెస్ అనుకున్నాం కాబట్టి పింక్ కలర్. ఓకే, ఇది ఎంత తీసుకోవాలండి క్వాంటిటీ? ఇది 1 teaspoon అండి. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ వేస్తే కలర్ అంత బ్రైట్ అవుతుంది. సో లైట్ గా వేసుకున్నామంటే లైట్ బేబీ కలర్ అట్లా. సో ఇప్పుడు మీరు ఏ కలర్ డిసైడ్ అయ్యారు? నేను బేబీ పింక్ అనుకుంటున్నాను. ఓకే, మనకి లైట్ షేడ్ రావాలి కదా. సో కొంచెం వేస్తే చూడండి మీకు ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. కేక్ మేకింగ్ ప్రాసెస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, కలర్ఫుల్ ఉందో యాక్చువల్లీ. అయిపోయిందండి, మన స్ట్రాబెరీ క్రీమ్ కూడా రెడీ ఉంది. ఆఫ్ చేసేసుకున్నాం. బేబీ పింక్ షేడ్. వావ్. సో ఇప్పుడు ఎలాగైతే మనం బేబీ పింక్ కలర్ రావాలంటే పింక్ కలర్ యాడ్ చేసాము, సేమ్ ప్రాసెస్లో మనం వేరే కలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేకింగ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం పింక్ కలర్ యాడ్ చేసాం అంటే మనకి పింక్ కావాలి కాబట్టి పింక్ కలర్ అనేది యాడ్ చేసాం. గ్రీన్ కావాలి, రెడ్ కావాలి, yellow కావాలనుకుంటే ఆ కలర్స్ యాడ్ చేసుకోవడం. అంతే సింపుల్. ఎగ్జాక్ట్లీ. పువ్వులు అంటే ఎలాగో రెడీ అయిపోయాయి. సో మనకి ఆకులు, సో దాని స్టెమ్స్ అలా కావాలి కాబట్టి సేమ్ ప్రాసెస్లో నేను గ్రీన్ కలర్ యాడ్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, సో మనకి అది అలా గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ గ్రీన్ రెడీ. సో ఈ 2 కాంబినేషన్స్ అనమాట, ఒకటి బ్రైట్ అండ్ లైట్ ఉంటే కలర్ డిఫరెన్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మన కేక్ తెచ్చేసుకుందాం ముందు. ఇందాక నుంచి వెయిటింగ్, అది ఇందాక ఎప్పుడో గంట కొట్టేసింది. కేక్ తెచ్చుకుని వెళ్ళిపోదామా? ఎస్. వావ్, పర్ఫెక్ట్ గా బేక్ అయిందండి. మీరు ఏం చేసినా పర్ఫెక్ట్. చూడండి, జస్ట్ పర్ఫెక్ట్. వంకలు పెట్టడానికి ఛాన్సే లేదు. ప్రెస్ చేసి చూడండి, ఆ స్పంజినెస్ కూడా ఎలా ఇంటాక్ట్గా ఉందో. రెడీ, కేక్ రెడీ. ఇది ఒక 10 minutes కూల్ అవ్వలేదా? కూల్ అయ్యాక మనం దాన్ని ఇన్వర్ట్ చేసేసుకొని ఐసింగ్ చేసేసుకోండి. ఓకే, యా, కూల్ అయిపోయిందండి. మనం ఇన్వర్ట్ చేసేసుకొని కేక్ ప్రిపేర్ చేసేస్తాం. కేక్ బోర్డ్ని ఫస్ట్ దీనిపైన ఇన్వర్ట్ చేసి పెడదాం. ఓకే, ఇన్వర్ట్ చేశాక డైరెక్ట్లీ ఒకటే ఫ్లిప్ ఉండాలి. మళ్ళీ దాంతో ఆడుకుంటూ ఉండకండి, డబల్ అనేసి ఒకటేసారి ఇలాగా ఆల్ ద సైడ్స్ ఇలా ఒకసారి డ్యాబ్ చేద్దాం. డ్యాబ్ చేస్తే ఒకవేళ ఎనీ సైడ్ అది అతుక్కొని ఉండుంటే మాత్రం యా పర్ఫెక్ట్ గా అయిపోయింది. వావ్. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ వేసాం కదా, పీల్ ఆఫ్ చేసేద్దాం. ఎగ్జాక్ట్లీ, ఇందాక మనం మాటలు అనుకున్నాం కదండి, ఆ బోర్డ్ కి చుట్టూతో బటర్ పేపర్ పెట్టామనేసి. దీనికోసం అన్నమాట, కేక్ అంతా కూడా ఎక్కడ ఆ బౌల్ కి అంటుకోకుండా ఉండాలనేసి అప్లై చేస్తాం. సో చూడండి, మనకి అక్కడక్కడ స్ట్రాబెరీ క్రష్ కనిపిస్తుంది. ఇప్పుడు మన క్రష్ లో ఏంటంటే స్ట్రాబెరీది యాక్చువల్ పార్టికల్స్ ఉంటాయి, గ్రైండ్ అన్నమాట స్ట్రాబెరీ. టర్న్ టేబుల్స్. కేక్ మేకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. టర్న్ టేబుల్. బ్రెడ్ నైఫ్ మీ ఫేవరెట్ ఆయుధం. నాకు చూడంగా ఎందుకు బాహుబలి సినిమా.
ఓకే, సో నెక్స్ట్ మనం ఈ రౌండ్ ప్యాన్ని ఇన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టుకుందాం. ఇన్వర్ట్ చేసి, సో దట్ ఇప్పుడు మనం ఇది సగంలో కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు మనకు ఒక బేస్ ఉండాలి. ఈక్వల్గా అనమాట ఇలా రోల్ చేసుకుంటా కట్ చేస్తే మనకి ఈక్వల్గా వస్తుంది కట్ కూడా. సో జస్ట్ ఆ కేక్ ఆ పీస్ అంతా మొత్తాన్ని కూడా 2 pieces గా మనం కట్ చేసేసుకుంటాం. అండ్ దాట్ టు ఈక్వల్ ఉండాలండి, పైన కరెక్ట్ గా చూసుకుని మధ్యలో కట్ చేయండి. కటింగ్ అయిపోయిందండి. నాకు ప్యాలెట్ నైఫ్ కూడా ఇక్కడ ఎన్ని మారణాదాలు ఉంటాయో కేక్ మేకింగ్ లో. ఈ ప్యాలెట్ నైఫ్ ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాండ్ తో తీయాలంటే మధ్యలో క్రాక్ వచ్చే ఛాన్స్. సో ఒక సైడ్ బ్రెడ్ నైఫ్ ఇలా పెట్టేసుకొని ఇంకో సైడ్ ఇలా ప్యాలెట్ నైఫ్ పెట్టుకొని దానికి ఒక బేస్ ఇచ్చినట్టు బ్యాలెన్స్ చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్. డైరెక్ట్ ఇక్కడ పెట్టేసుకోవడమే, ఇంకా టెన్షన్. ఇది ఇలానే ఉంచేద్దాం. సో మళ్ళీ అక్కడ చేసేటప్పటికి మళ్ళీ అవుతుంది. వావ్. సైడ్స్ ఒకసారి క్లియర్ చేసేసుకున్నామండి క్రస్ట్ అంతా. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్టుంది. అయిపోయిందండి. సిమెంట్ కూడా ఒక లేయర్ వేసారు. కొంచెం ఎలివేషన్ వర్క్ చేసేసుకుందాం లేటెస్ట్ బిల్డింగ్ లాగా. ఓకే, సో నేను నాజిల్ టిప్స్ రెడీ పెట్టాను. 3 డిఫరెంట్ నాజిల్ టిప్స్ పెట్టుకున్నాను ఇవాళ షోలో. చూడండి, ఇదేమో రోజ్ పెటల్ నాజిల్ టిప్, రోజ్ పెటల్. సో నేను రోజ్ బొకే చేస్తున్నాం కాబట్టి రోజ్ పెటల్. ఇదేమో లీఫ్ టిప్, ఇప్పుడు మనం లీవ్స్ వేయాలి కాబట్టి బొకేలో. ఇదేమో లీఫ్ టిప్. అండ్ ఇది వచ్చేసి స్టెమ్స్ కోసం. స్టెమ్స్ కోసం నార్మల్ స్మాల్ రౌండ్ టిప్. ఇలా మనకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, మనకు కావాల్సిన సైజులో స్టెమ్ తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం స్టెమ్స్ చేసుకుంటాం. నాకు గ్రీన్ కలర్ ఇవ్వరా? గ్రీన్. గ్రీన్ కలర్ బ్యాగ్లో మీరు పట్టుకున్న కవర్స్ ఉన్నాయి కదా, వాటిని అవి ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? సేమ్ రా మెటీరియల్ స్టోర్స్ లోనే పైపింగ్ బ్యాగ్స్ అంటే పైపింగ్ బ్యాగ్స్. ఇందులో డిస్పోజబుల్ ఉంటాయి, మనకి పర్మనెంట్ ఒకటే టైప్ ఆఫ్ క్లాత్ ఉంటాయి, రీయూజబుల్. ఉంటాయి. ఇప్పుడు ముందు స్టెప్ మొత్తం స్టెమ్స్ వేసేద్దాం. రౌండ్ అంతా. రౌండ్ స్టెమ్స్ వేయడానికి ఫస్ట్ మనం సైడ్స్ అంతా స్టెమ్స్ లాగా వేసేసుకున్నాం మనము. గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలర్ వేసినా కానీ భలే డిజైన్ మంచిగా కనిపిస్తుంది కదా. అండ్ ఇది ఇంకా హాఫ్ వర్క్ అయింది, మరి కంప్లీట్ వర్క్ అయ్యాక మీకు యాక్చువల్లీ దాని అసలు అవసరం ఏంటి వచ్చింది. ఓకే, కొంచెం కలర్ తీసుకుందాం. కొంచెం ఎందుకు అప్పుడు గారు, ఎంత కావాలంటే అంత తీసుకుంటా. ఇంకా ఆకులు వేయాలండి. ఇప్పుడు మనం సైడ్ లో ఎలా స్టెమ్స్ వేసుకున్నామో అలానే టాప్ లో కొంచెం హాఫ్ వేసుకున్నాం. సో దట్ మనం ఫ్లవర్స్ అరేంజ్ చేసుకున్నాక ఆ లుక్ న్యాచురల్ లుక్ లాగా. ఇదే అండి మన స్టెమ్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ థింగ్, మన రోజ్ బుకేలో మెయిన్ పార్ట్ రోజెస్ తయారు చేసుకోండి. సో ఇప్పుడు ఇంకా నేను పింక్ కలర్ యాడ్ చేసుకుంటాను, పింక్ రోజెస్ కాబట్టి. సో మన రోజీ కోసం రోజెస్ తయారు చేస్తాం. సో మనకి ఓవరాల్గా కేక్ అంతా పైన మొత్తం రోజెస్తో కవర్ అవ్వాలి కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 minutes పడుతుంది. అంటే ఇట్స్ ఆల్ టైం ఎలా జడ్జ్ చేస్తున్నాం అంటే మనం చూస్ చేసుకున్న డిజైన్ని బట్టి. డెలికేట్ వర్క్ అనుకోండి, మనం కొంచెం టైం తీసుకొని దాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. పిన్ ఏంటిది? సో ఇది మనకి రోజెస్ ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమయ్యే ఎక్విప్మెంట్. నెయిల్ టిప్ అంటారు, నెయిల్ టిప్. దీనిపైన మనం రోజెస్ ప్రిపేర్ చేసుకుని అక్కడ పెట్టుకుంటాం. మనం రోజ్ దీని మీద పెట్టే ముందు ఒక బేస్ ఇచ్చుకుంటాం, అప్పుడు కొంచెం ఎత్తుకు వస్తుంది రోజు. సో అలా రోజ్ బేస్ ఇచ్చుకొని దీంతోనే ఇక్కడ పుష్ చేస్తాం. సిజర్ ని ఇలా కూడా వాడతారని ఈ రోజే తెలుసుకున్నాను. చూసారా ఇప్పుడు రోజ్ ఎలా నిలబడిందో, పైకి నిలబడింది. సో ఇదే ప్రాసెస్ లో మనం మొత్తం కేక్ అంతా
కవర్ చేస్తాం. ఓకే. సో మన ఫస్ట్ ఫ్లవర్ పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఫ్లవర్స్ మొత్తం కరెక్ట్ ప్రాసెస్లో రావాలంటే ఇప్పుడు మనం ఆ ఫ్లవర్ పెట్టే ముందు ఎక్స్టెన్షన్ లాగా కింద పెట్టుకున్నాం కదా, అలా మనం కరెక్ట్గా ఈక్వల్ గ్యాప్లో పెట్టుకున్నాం ఆల్ ఓవర్ ద ప్లేస్. ఆనందంగా చిన్న చిన్న ఫైనల్ టచ్అప్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసేసుకుందామా ఫాస్ట్గా. లైట్గా ఈ గ్రీన్ కలర్తో మనం లీవ్స్ ఇచ్చేసుకుందాం. సో లైట్గా ఫస్ట్ ఫ్లవర్స్కి మధ్యలో లీవ్స్ లుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం 2 లీవ్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ బార్డర్లో ఉంటే 2 లీవ్స్ పెట్టుకున్నాం. బోత్ ద లీవ్స్ మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లా కేక్ రెడీ అయిపోయింది కదా, మనం నేమ్ రాసేసుకుందాం. ఎస్. నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఫాండెంట్ లెటర్స్ ఉన్నాయి. రెడీగా. సో నేను అవేంటవి అసలు తినొచ్చా? తినచ్చు. ఎప్పుడు తెలియలేదు లోపల అనుకుంటున్నారేమో. సో ఫస్ట్ నేను ఇక్కడ సెట్ చేస్తాను. అది మనకి హెచ్ ఫస్ట్ లెటర్. సో అండ్ ఈ లెటర్స్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం కింద క్రీమ్ పెట్టాలి, సో అప్పుడు కదలకుండా ఉంటాయి. సో సేమ్ కలర్ తీసుకుంటే బెటర్. యా యా ఒకవేళ ఎక్స్ట్రా మనకు కనిపించదు, ఆడ్గా కనిపించదు. చూసారు కదండి స్ట్రాబెర్రీ రోజ్ బొకే కేక్ తయారీ విధానం. మరి మన సెలబ్రేషన్స్ లో ఇప్పుడు వెళ్ళిపోదామా యమున గారి దగ్గరికి, తన బర్త్డేని అడ్వాన్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి. సో తనతో మాట్లాడి తన బర్త్డే సెలబ్రేట్ చేసి బోలెడని కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, కదండి యమున గారి దగ్గరికి. జిలిబిలి జాబిలిలోన చెలి అడుగులు తిలకిస్తున్నా, హితులు స్నేహితులు ఎందరూ ఉన్నా యమున కోసమే చూస్తున్నా, తెలుగు పలుకులెన్నెన్నో ఉన్నా యమున పదమె తీపంటున్నా, యమునా యమునా యమునా. హలో యమున గారు. హాయ్ నేహా, హౌ ఆర్ యూ? ఐ యామ్ సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ. సో మీకోసం స్పెషల్ గా మా సెట్ లో కేక్ రెడీ చేసి తీసుకొచ్చాం తెలుసా? అవునా? ఎస్, ఈటీవీ అభిరుచి ఛానల్లో సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. సో మీ సెలబ్రేషన్స్ లో మేము కూడా కొంచెం షేర్ తీసుకుందామని వచ్చాం. షూర్ షూర్, రియలీ సర్ప్రైజింగ్ అండి. యా, నచ్చిందా? నాకు డౌట్ వచ్చింది ఇవన్నీ చూసినప్పుడు, ఏంటి ఇవన్నీ అరేంజ్మెంట్స్ సీన్ కోసం అనుకున్నాను. ఇలాంటి సీన్ ఏముంది అనుకుంటూ ఉన్నాను. సో ఇది సర్ప్రైజింగ్ గా ఉంది. రియల్లీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ నేను మీకు ఒక మాట చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను అనమాట. చెప్పేమంటారా? చెప్పు. ఈ యమునా నది ఎప్పుడు ఎన్నో పర్వళ్ళు తొక్కుతూ ఎప్పుడు చూసినా అందంగా గలగలా ప్రవహిస్తూ ఉంటుంది. అసలు ఇంత అందం ఎలా సాధ్యం అని ఇందాక నుంచి మిమ్మల్ని అడగడానికి వెయిట్ చేస్తున్నా. మీరు ఇందాక వర్క్ చేసినప్పుడు చూసాను, అప్పటి నుంచి ఇదే మాట తిరుగుతుందండి. అసలు ఎలా సాధ్యం ఇంత? ఓన్లీ హ్యాపీనెస్, అదే నా ఎనర్జీ. హ్యాపీగా ఉంటాను, పాజిటివ్ గా థింక్ చేస్తాను. నాకు కొంచెం అలాంటివన్నీ ఎక్కువ, నాకు ఫిలాసఫీ అవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో ఆ ఎనర్జీ నాకు అక్కడి నుంచి వస్తుంది అనమాట. సో ఈ రోజు మా యమున గారి నోట్లోంచి ఆ ఫిలాసఫీ కూడా వినబోతున్నాం అనమాట. వింటే కష్టం, పారిపోతాం మళ్ళీ, ఇప్పుడే ఎందుకు. ఓకే, ఎనీవే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఒక టచ్ కూడా, ఒక ఫ్లేవర్ డెఫినెట్ గా, షూర్, డెఫినెట్ గా చెప్తాను. అండ్ యమున గారు, అసలు షూటింగ్ లేని టైంలో, ఎప్పుడైనా పొరపాటున ఫ్రీ ఉన్న టైంలో అసలు ఏం చేస్తుంటారు మీరు ఇంట్లో? టోటల్ గా నేను ఒక ఆర్టిస్ట్ అనేది మర్చిపోతాను. మీరు నన్ను ఇంటికి వస్తే మీరు గుర్తు కూడా పట్టరు. అంటే ఎలా ఉంటాను, చాలా క్యాజువల్ గా ఉంటాను. టోటల్ గా హౌస్ వైఫ్ గా ఉండడం, నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, కేరింగ్ గా చూసుకోవడం ఫ్యామిలీని, అందరినీ ఒక సిస్టమ్ లోనే ఉంటుంది. అన్ని సిస్టమేటిక్ గా ఉండాలి నాకు ఇంట్లో కూడా. అవన్నీ అలాగే నేను చిల్డ్రన్స్ కూడా అలాగే చెప్తుంటాను. సో నాకు అది ఇష్టం అనమాట. అప్పుడు నాకు షూటింగే గుర్తుండదు. షూటింగ్ వచ్చారంటే అది ఎనర్జీ ఎలా వస్తుందో తెలియదు. టోటల్ గా నాకు ఇది ఉంది. ఇది నిజంగానే లక్. అందరూ అడుగుతారు అన్నమాట, మీరు బ్రేక్ తీసుకుంటారు, ఇంకొక 2 years చేయను వెళ్ళిపోతుంటాను జనరల్ గా మధ్య మధ్యలో. అలాంటి చాలా బ్రేక్స్ తీసుకున్నాను నేను. ఎలా ఉంటాను కదా, ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు మీరు ఎలా ఉండగలరు మేకప్ లేకుండా అంటే, నాకు టోటల్ గా దాని మీద వెళ్ళిపోతాను అనమాట. ఫ్యామిలీ, నాకు ఫ్యామిలీ ఇదంటే చాలా ఇష్టం.
వాళ్ళ కేరింగ్ గా చూసుకోవడం, అది వాళ్ళకి మంచిగా వంట చేసి పెట్టడం, అవన్నీ చాలా ఇష్టం అనమాట. టోటల్ గా నేను దీని నుంచి బయటకు వచ్చేసింటాను. స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటుంది అనమాట. అలా ఉండడం కూడా చాలా పెద్ద టాలెంట్ ఏనండి నిజంగా. అంత బ్రేక్ తీసుకొని కంప్లీట్ గా బయటకు ఎలా ఉంటారు అనేసి. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంటే నిజంగానే. యమున గారు, మీ మూవీస్ లో ఫస్ట్ మూవీ మౌన పోరాటం ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ తోటి ఇంట్రొడక్షన్, అండ్ ఫస్ట్ మూవీ అంత హెవీ క్యారెక్టర్ ఎలా చేశారండి అసలు? అసలు అందరూ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అందరూ అనుకున్నది ఈ అమ్మాయి క్యారెక్టర్ చేయగలదా, ఎందుకంటే నేను అప్పుడు స్కర్ట్స్ అలా వేసుకొని వెళ్ళేదాన్ని. ఆ గెటప్ ఏమో మొత్తం ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అలా ఉంటుంది. బట్ అందరికి ఏంటి ఈ అమ్మాయి చేయగలదా అనే డౌట్ లానే ఉండేది. కానీ నాకు సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ అర్థమైన తర్వాత మనం చెయ్యాలి అని ఒక తపన ఇది స్టార్ట్ చేసి అది చేశాను అనమాట. బట్ నాకు బిఫోర్ షూటింగ్ చెప్పాలి, నాకు బిఫోర్ షూటింగే నాకు కొన్ని చెప్పించారనమాట. అంటే నేను సిటీ నుంచి వచ్చాను, ఈ ట్రైబల్స్ ఎలా ఉంటారు, ఎలా కూర్చుంటారు, ఇవంతా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది ఆఫీస్ ఉండేది చెన్నైలో. అక్కడ డైలీ మార్నింగ్ వెళ్తే స్కూల్కి వెళ్ళినట్టు ఒక ఇది బ్యాగ్ వేసుకొని వెళ్ళేదాన్ని. ఇలా ఉండాలి మా క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి చెప్పేవాళ్ళు, చెప్పినట్టు చేసేదాన్ని అంతే. బట్ టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే నాకు సెకండ్ హాఫ్ లో చేసేటప్పుడు ఆ ఫెల్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది రియల్ స్టోరీ కదా, అది నాకు చాలా ఫీల్ అయ్యాను. అది ఆ ఫీల్ అయినప్పుడు ఒక సీన్ చేశాను మౌన పోరాటంలో. ఒక జైల్లో కూర్చొని ఉంటాను, అప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది అనమాట, నేను బోన్ చేయను అని చెప్తే నీకు వచ్చి లవడు పుడతాడో కుషుడు పుడతాడో తెలీదు, అందుకని ఆ బేబీ కోసం నువ్వు బోన్ చేయి, నీ కోసం కాదు అని చెప్తుంది. ఆ షార్ట్ ఏంటంటే రైస్ డ్రైగా ఉంటుంది, కలిపి అంతా తినకూడదు, అలాగే తిను, నీకు ఆ ఫీల్ లో తినాలి, ఇష్టంగా తినట్లేదు అని చెప్పారు. అది నేను చాలా ఇదిగా ఇన్వాల్వ్ గా యాక్ట్ చేశాను. ఆ షార్ట్ లో అందరూ అలా ఫ్రీజ్ అయిపోయారు అసలు ఆ షార్ట్ యాక్ట్ చేస్తుంటే. అంత చాలా బాగా వచ్చింది అసలు, అంత న్యాచురల్ గా నాకే మర్చిపోలేని షార్ట్ అది. ఎప్పటికైనా అది మర్చిపోలేని షార్ట్ కదండి అసలు. అప్పుడు మెమరీస్ అండ్ అప్పుడు మూవీ. అండ్ ఆల్సో యమున గారు మీది లిస్ట్ అంతా, మూవీ లిస్ట్ అంతా చూస్తే కూడా ఎక్కువగా విమెన్ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ అవే క్యారెక్టర్స్ ని ఇప్పటికీ అందరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. అది నేను లక్కీ అండి, ఎందుకంటే నేను ఫస్ట్ మూవీ ఉషా కిరణ్ మూవీస్ లో ఇంట్రొడ్యూస్ అవ్వడం, ఆ సినిమాకి అంత ప్రమోషన్ చేశారు కాబట్టి అది త్వరగా రీచ్ అయ్యింది. అది నాకు లక్ గా ఫీల్ అవుతున్నాను. అది అంత హెవీ క్యారెక్టర్ ఫస్ట్ చేశాను కాబట్టి నాకు ఓవరాల్ గా అన్ని మూవీస్ ఇలా హెవీ క్యారెక్టర్సే వచ్చాయి. సో అలాంటివే చేశాను నేను. ఆల్మోస్ట్ ఆడదిని ఒక మూవీ చేశాను, మూగ అమ్మాయిగా యాక్ట్ చేశాను. అందులో ఎక్సలెంట్ సీన్స్ ఉంటాయి. తర్వాత పుట్టింటి పట్టు చీర, ఎర్ర మందారం, నాగమ్మ. సో ఐఎమ్ సో లక్కీ అండి. ఇదంతా తలుచుకుంటే నాకే ఇవన్నీ చేశానా అనిపిస్తుంది ఇప్పుడు. మరి అంత గ్రేట్ ఇప్పటికీ ఇంతగా గుర్తుండిపోయేలా క్యారెక్టర్స్ చేశారు. మరి ఇప్పుడు వచ్చే సినిమాల్లో కూడా మీ అవసరం ఉన్న, అసలు దీనికి యమున గారు అయితే భలే ఉంటారని అనుకునే క్యారెక్టర్స్ లో కూడా మీరు రావట్లేదు, ఎందుకు? వై? మేమేం పాపం చేసాం? సీరియస్లీ ఐ డోంట్ నో అండి. నాకు ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఏదైనా మూవీ చూసినప్పుడు కూడా ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుండేది కదా, ఇంకెలా ఇలా చేసేవాళ్ళం కదా అని ఫ్రాంక్లీ చెప్తున్నాను, నాకు ఫీల్ అవుతున్నాను. బట్ వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పిలిస్తే నేను డెఫినెట్లీ ఐఎమ్ షూర్ నేను మూవీస్ చేస్తాను. ఏదంటే ఒక్క సీన్ చేసినా కూడా, వన్ మూవీలో ఒక్క సీన్ చేసినా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలు నాకు. అది నాకు ఫుల్ఫిల్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అది అలా చేద్దామని మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళే మిస్ చేసుకుంటున్నారు, అడిగితే షూర్ డెఫినెట్ గా చేస్తాను. సీరియస్లీ యాక్చువల్లీ యమున గారు మీ ఆన్సర్ వినంగానే నాకు చాలా ప్రౌడ్ గా అనిపించింది. నాకు ఎందుకంటే ఇన్ని మూవీస్ చేశారు, ఇంత పెద్ద క్యారెక్టర్స్ చేశారు, కానీ మీరు వర్క్ ప్రిఫరెన్స్ ఇప్పటికీ చేసినా పర్ఫెక్ట్ ఉండాలి, మంచి పేరు రావాలి, అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలాగే అవన్నీ నాకు సీరియల్ ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పట్లో. అట్ ప్రెసెంట్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అయ్యో ఇలాంటి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్, ఇది చేయలేదు అది చేయలేదు అని కొంచెం ఎంత చేసినా ఆర్టిస్ట్ కి తృప్తి ఉండదు, ఇంకా కొంచెం బెటర్ గా చేద్దామని ఉంటుంది. ఆ టైంలో నాకు విధి అడిగారు. విధి 1 చేసినప్పుడు కూడా నేను మళ్ళీ విధి 2 చేస్తాను అనుకోలేదు. విధి 1 చేసినప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాను. అందరూ ఎలా ఉంటుంది నెగటివ్, వీడికి బాగుంటుందేమో, వీడు అన్ని సెంటిమెంట్ క్యారెక్టర్స్ చేశారు, బ్రేక్ తర్వాత వస్తున్నారు, ఆఫ్టర్ బ్రేక్ వస్తున్నాను. సో అలా అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలాగైనా చేయాలని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తే ఇప్పుడు అందరూ వీడికి పాజిటివ్ బాగుండదు, నెగిటివే బాగుంటుంది అంటున్నారు. ఇట్స్ రియలీ హ్యాపీ అనమాట. అంటే మీకు ఏ క్యారెక్టర్ ఇస్తే మీరు అలా ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి జడ్జ్మెంట్ అలా వచ్చేస్తుంది. అదే ఆ క్యారెక్టర్ లో ఉంది. మనం చేయడం అంటే క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వ్మెంట్ చేయడానికి అవకాశం ఉండాలి. ఆర్టిస్ట్ ఎవరికైనా అవకాశం ఉంటే
చేయగలరు అని అనుకుంటున్నాను. అసలు యమున గారు మాటలో మర్చిపోయా నేను, ఇంత గ్రాండ్ గా, ఇంత రిచ్ గా, ఇంత ఎప్పుడు చూసినా బ్యూటిఫుల్ ఉంటారు. ఏంటి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందాక సెట్ లో చూసాను ఏదో షూట్ జరుగుతుంది. మన విధి 2నే అదే రోజీ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాను. అందులో అందరూ చెడా తిట్టేస్తున్నాను అనమాట. ఈ రోజు ఏంటి, ఈ వంశం ఏంటి, అలా ఉండాలి ఇలా ఉండాలి, చూసావు కదా షార్ట్ చూసావు కదా. సో అలా మొత్తం తిడుతున్నాను అనమాట. ఇంక సగమే అయింది, ఇంకా సగం తిట్టాలి వెళ్ళి. కేక్ తినేసి ఎనర్జీ వచ్చాక వెళ్ళి తిడతాను. క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారు కదా, ఇప్పుడు బయట ఉన్నాను. డోంట్ వరీ. ఓకే, తో విధి 2 కూడా సైలెంట్ గా వచ్చేస్తుంది అనమాట. అండ్ యమున గారు 100% పీక్స్ కోపం వస్తే ఎలా ఉంటారు, అండ్ 100% హ్యాపీనెస్, పీక్స్ హ్యాపీనెస్ వస్తే ఎలా ఉంటారు? నిజం చెప్పనా, నాకు ఎక్కువ కోపం వస్తే ఏడుస్తాను నేను. కోపంలో ఎక్కువ ఏడుస్తాను నేను. ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ సెన్సిటివ్ నేను, ఏడ్చేస్తాను. తర్వాత మౌనంగా ఉంటాను, ఎవరితో మాట్లాడను. ఇంకా నేను అలా సైలెంట్ గా ఉన్నానంటే అసలు నేను సైలెంట్ గా ఉండను, మాట్లాడుతూనే ఉంటాను. ఈవెన్ షూటింగ్ లో కూడా అందరితో కలిసిపోతాను నేను. అందరూ ఎవరు ఒక సీనియారిటీ అలా చూడరు, అంతా కలిసిపోయి వాళ్ళని టీచ్ చేస్తూ ఉంటాను, అలా ఉంటాను. నేను మౌనంగా ఉన్నానంటే ఇవిడికి ఏదో మూడ్ ఆఫ్ అయింది, ఏదో కోపం వచ్చినట్టుంది అని తెలిసిపోతుంది. ఓకే, యా. సో సెన్సిటివ్ అన్నారు కదా యమున గారు, కానీ మరి ఆ సెన్సిటివ్నెస్ క్యారెక్టర్ లో కూడా, మూవీస్ లో కూడా, యాక్టింగ్ లో కూడా మీ బలము అవుతుంది, బలహీనం కూడా అవుతుంది. యా, యూ రైట్. ఆర్టిస్ట్కి అందరికీ అంతేనండి, ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది, సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి ఏ ఎమోషన్స్ ఇమ్మీడియట్ గా క్యాచ్ చేయగలము. అది ట్రూ అండి. అది ఓకే, ఈరోజు ఒక హ్యాపీనెస్ అయినా కోపమైన ఏదైనా కూడా ఆ వేరియేషన్స్ వచ్చి సెన్సిటివ్నెస్ ఉండాలి, ఉంటేనే వస్తుంది ఈజీగా. మరి యమున గారు 100% హ్యాపీ ఉంటే, ఫుల్ ఖుష్ ఉంటే, హ్యాపీగా ఉంటే అంతే నవ్వుతూ అసలు ఇంకా ఎలా ఉంటానో తెలియదు అసలు. ఏమంటారు మా మమ్మీనే, మా చిల్డ్రన్స్ పిల్లలు అందరూ అంటుంటారు ఇంట్లో అంతా, ఓ మీ మమ్మీకి అసలు ఈ రోజు పట్టుకోలేదు అసలు, హ్యాపీగా వాళ్ళకంటే చిన్న కిడ్ లాగా నేను బిహేవ్ చేస్తాను. ఏదైనా నేను ఎక్స్పోజ్ చేస్తాను అనమాట. హ్యాపీనెస్ కూడా అలా దాచేసుకోను. సో బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే నా ఎనర్జీ అనుకోవచ్చు. సో యమున గారు బాగా ఎక్స్ప్రెసివ్ అని కూడా అనుకోవచ్చు. ఎస్, బాగా ఎక్స్ప్రెసివ్. అసలు ఏదైనా అలా చెప్పేస్తూ ఉంటాను, అలా ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ అది ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది. అంటే ఓపెన్ గా ఏదైనా ఇది బాగాలేదనో ఇది బాగుందని రైట్ రాంగ్ చెప్పేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ అది వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది కదా. ఓకే, అయితే యమున గారు స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా. ఎస్, చాలా తెలిసేసుకున్నావు నా గురించి, నా క్యారెక్టర్ గురించి. ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు నా గురించి, చాలా విషయాలు తెలిసేసుకున్నాను. థ్యాంక్ యూ. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు యమున గారు, మరి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, పాజిటివ్ అవ్వడం కానీ, ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్ ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ అని కాదు, ఎవరికి మొహం మీద చెప్తే కొంతవరకు హర్ట్ అవుతారు, కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఒక వర్డ్ మా మదర్ చెప్పేవాళ్ళు ఎప్పుడు. అదేంటంటే వాళ్ళు తర్వాత ఎస్ మీరు చెప్పింది రైట్ అని తర్వాత రియలైజ్ అయ్యి వస్తారు చూడండి. సో దానివల్ల స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం తప్పేం లేదు, ఇట్స్ రైట్. నాకు తెలిసి ఏదైనా ఉంటే చెప్పేయడం తప్పేం లేదు అనిపిస్తుంది నాకు. వాళ్ళు నెక్స్ట్ కరెక్ట్ చేసుకుని తర్వాత ఎప్పుడో తెలుసుకుంటారు, యమున గారు చెప్పింది రైట్, అది నిజమే కదా అని తెలుసుకుంటారు. ఐ లైక్ టు బి ప్రాక్టికల్, అదే ఇష్టం నాకు. యమున గారు ఎప్పుడైనా ఏదైనా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ గా. ఓకే, సో ఇప్పటి నుంచి నేను కూడా అలాగే ఉండబోతున్నాను. యమున గారు చాలా యంగ్ ఏజ్ లో మూవీస్ లోకి వచ్చేసారు. సో మరి ఆ టైంలో అసలు యమున గారు థింకింగ్ ఎలా ఉండేది, మరి ఇప్పుడు రైట్ నో ఎంత ఎక్స్పీరియన్స్ అవుతా ఇప్పుడు ఎలా ఆలోచిస్తుంటారు? అప్పుడు బబ్లీగా ఉండేదాన్ని, నాటీగా ఉండేదాన్ని, బాగా కామెడీ అంటే బాగా ఇష్టం, బాగా నవ్వేసేదాన్ని. సీరియస్నెస్ లేదు లైఫ్ మీద. తర్వాత కొంచెం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ అప్ అండ్ డౌన్స్ వచ్చి, కొన్ని మూమెంట్స్ చూసినప్పుడు లైఫ్ లో కొన్ని షాకింగ్ లా ఉంటాయి కొన్ని. అవన్నీ చూసిన తర్వాత నన్ను నేను తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడంటే మనం కొంచెం డౌన్ వెళ్ళినప్పుడు లైఫ్ లో డౌన్ ఫాల్ ఉన్నప్పుడే మనం ఏంటో మనం తెలుసుకుంటాం. అది నేను చాలా బాగా తెలుసుకున్నాను. సో అందుకని ఇప్పుడు ఏమంటారు బ్యాలెన్స్డ్ గా ఉంటుంటాను. ఎస్, అదే నాలో ఉన్న చేంజెస్ ఏంటంటే అప్పటికి ఇప్పటికే అదే. ఓకే, అండ్ ఇండస్ట్రీలో మీరు ఎంత బ్యూటిఫుల్ మూవీస్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 60 మూవీస్ ప్లస్. సో ఆ జర్నీ అనేది కేక్ వాక్ అయితే కాదు, సో అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అప్పుడే నాకు అప్ అండ్ డౌన్స్ లేదు, ఒకలాంటి మూవీస్ చేశాను అంతే. ఒకసారిగా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోయాను, మళ్ళీ సీరియల్స్ కి వచ్చాను, అంతవరకే. నేను చెప్పేది ఒక లైఫ్ లో ఒక పర్సనల్ విషయాల్లో అలా ఉంటాయి కదా, మైండ్ సెట్ కానీ లైఫ్ లో ఒక జరిగే ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటాయి కదా, అందులో నుంచి చెప్తున్నా నేను. అందులో నుంచి ఇలా ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంటున్నాను. సో ఎందుకంటే ఎలా ఎంతవరకు బ్యాలెన్స్డ్ గా ఉన్నానంటే
ఇప్పుడు ఈ క్షణమే నిజం, తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. సో మన థింకింగ్ అంతా పాజిటివ్గా థింక్ చేద్దాం. ఎస్, రేపు ఒక గోల్స్ పెట్టుకొని లైఫ్లో ఆ గోల్ రీచ్ అవ్వడానికి వెళ్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ బ్రేక్ అనేది తీసుకోకూడదు లైఫ్లో, అదని ఇప్పుడు తెలుసుకున్నాను నేను. Yes. అసలు యమున గారు ఆర్టిస్ట్ అనే యమున గారిని పక్కన పెడితే అసలు రియల్ యమున గారి మైండ్ సెట్ ఏంటి, ఎలా ఉంటారు? ఇప్పుడంటే ఇప్పటికీ ఇంకా అలాగే ఉండాలనుకుంటున్నాను. అన్ని పాజిటివ్గా థింక్ చేయాలి. అందరినీ మనం ఇష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనిమీస్ ఉండకూడదు. ఎనిమీస్ని కూడా ప్రేమించాలి. ఆటోమేటిక్గా ఎనిమీ కూడా మళ్ళీ వాళ్ళే ఒక గిల్టీగా ఫీల్ అయ్యేట్టుగా మనం చేయగలిగితే దానికంటే ఇంకా లైఫ్లో అచీవ్ చేయడం కానీ దానికంటే హ్యాపీనెస్ ఇంకేమీ ఉండదు. ఇది చాలా డీప్ గా చెప్పాను. చాలా కష్టమైన పని కూడా, అది కష్టమైన పని అయినా కూడా చేస్తే అది సక్సెస్ అవుతుంది. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది పెద్దగా మనం ఫేస్ చేయడానికి పెద్ద కష్టం అనిపించదు. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా మనం వేరే వాళ్ళ ప్రాబ్లం, చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూసినప్పుడు మన ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అనిపించదు. పాయింట్ టు బి నోటెడ్ కదా. ఎగ్జాక్ట్లీ ట్రూ. చాలా చాలా మంచి మంచి ఇది చెప్పాను ఈరోజు నీకు. అంటే కైండ్ ఆఫ్ జ్ఞానోదయం అయిపోతుంది నాకు ఈరోజు. ఈ రోజు నీ బర్త్డే అనమాట. ఈ రోజు నుంచి ఒక కొత్త నేహాన్ని చూడొచ్చు అనమాట. మీకోసం ఓకే, మీ బర్త్డే స్పెషల్ గా. అండ్ యమున గారిది అంటే యూజువల్ గా నార్మల్ గా యాక్టింగ్ ఇదంతా రిలేటెడ్ కాకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ వేటి మీద ఉంటుంది? ఇంట్రెస్టా? నాకు యోగా అంటే ఇష్టం. యోగా చేస్తాను, మెడిటేషన్, సైకాలజీ బుక్స్ ఎక్కువ చదువుతాను. సైకాలజీ, ఓకే. అలాంటివి అంటే మోటివేట్ చేసేటువంటి బుక్స్ అని చదువుతాను ఇంట్రెస్టింగ్ గా. వావ్, చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఎప్పుడు గలగలా మాట్లాడుతూ హ్యాపీగా ఎగురుతూ ఉండే యమున గారు సైకాలజీ, ఫిలాసఫీ, మోటివేషనల్, యోగా, మెడిటేషన్. వాట్ ఏ చేంజ్ ఓవర్. చాలా చేంజ్ ఓవర్ ఉంది లైఫ్ లో. అంటే యమున గారు సైకాలజీ అన్నారు కదా, మరి అంటే మరి అయితే ఇండస్ట్రీలో మీకు ఎదురయ్యే ఎవ్రీబడి అందరినీ బట్టి మీరు కూడా అంచనా వేస్తూ ఉంటారా? వాళ్ళ సైకాలజీ కూడా చదువుతూ ఉంటారా? అంటే ఇప్పుడు నేను సైకాలజీ చదవడం స్టార్ట్ చేస్తే లొకేషన్ లో వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా నాకు మెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది చేయకుండా నేను అన్ని ఈజీగా తీసుకొని వెళ్ళిపోతుంటాను. కాబట్టి ఎవరు సైకాలజీ చదవడానికి ట్రై చేయను. ఇండస్ట్రీలో వాళ్ళ సైకాలజీ చదవకుండా ఉండడమే బెటర్. మా ఇండస్ట్రీ ఏమనకండి, అంటే ఎదుటి వాళ్ళని నేర్చుకోవడం ఇండస్ట్రీ అని కాదు, ఎవరైనా ఇండస్ట్రీ అని కాదు, బయట ఎవరైనా సైకాలజీ చదివి అది మనం తెలుసుకున్న దాని నుంచి ఏం యూజ్ లేదు. అన్ని అక్సెప్ట్ చేయడమే లైఫ్. ఓకే, వాళ్ళ బిహేవియర్ అలా ఉంది, ఇట్స్ ఓకే అని అక్సెప్ట్ చేసినప్పుడు మనకు చదవాల్సిన అవసరం లేదు సైకాలజీ వాళ్ళ గురించి. సో సైకాలజీ నుంచి మీరు నేర్చుకునేది మైండ్ స్టేబుల్ చేసుకోవడం. సైకాలజీ నేర్చుకుంది 10 మంది. ఇప్పుడు మీరు కొంచెం ఏదైనా అడిగితే ఒక మోటివేట్ చేయడానికి కోసమో లేదా నాకు ఇంట్రెస్టింగ్ ఉండడానికి కోసం అలా చేస్తానే, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అది ఫస్ట్ చెప్పాను కదా, అలాంటివి ఉండకూడదు. సో పాజిటివ్ గా థింక్ చేయాలి అని చెప్పాను. నాకు ఇంట్రెస్టింగ్ అది ఒక హాబీ అనుకో. ఇంట్రెస్టింగ్ గా ఒకరికి ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, నాకు అలాంటిది ఎక్కువ ఇంట్రెస్ట్. అంతే, అలాంటి బుక్స్ చదువుతాను కాబట్టి అది ఇంట్రెస్ట్ అనమాట. సంథింగ్ డిఫరెంట్. ఎస్, ఇంట్రెస్టింగ్. అండ్ యమున గారు ఒక పాయింట్ అబ్జర్వ్ చేశారా మీరు? ఇండస్ట్రీలో మీరు 50-60+ మూవీస్ వరకు కూడా అసలు ఒక సెన్సేషనల్, ఒక వెరీ హెవీ క్యారెక్టర్స్, వాట్ నాట్. రైట్. మరి ఈ మధ్య కాలం హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటే మాక్సిమం 5 చేస్తే అసలు 5 సినిమాస్ ఇన్ని చేసిందా అని ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అసలు ఈ చేంజ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మేము అప్పుడు వచ్చింది మా అదృష్టం. ఇప్పుడు వాళ్ళకి కొంచెం పాపం అలాంటి అవకాశాలు తక్కువ. అంతేకాని ఇస్తే అందరూ నాకు తెలిసి చేయగలరు. చాలా మంది ఉన్నారు చేయగలరు, బట్ అలాంటి సబ్జెక్టులు రావట్లేదు. అంటే ఏమందంటే చేంజెస్ వస్తున్నాయి కదా మూవీస్ లో కూడా. అప్పట్లాగే ఇప్పుడు చేయాలనుకోవడం రాంగే కదా. జనరేషన్ చేంజ్ అవుతున్నప్పుడు కొద్ది చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, ఏ హీరోయిన్ కూడా అంటే మీ టైంలో ఉన్నంత స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు కదా. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇది అలాగే ఉంది, ఇప్పుడు ఇండస్ట్రీ అలాగే ఉంది. సో దానికి ఏమంటారు, దానికి ఏం చెప్పలేము. అందుకే చెప్తున్నాం కదా, అప్పుడు మేము ఇండస్ట్రీకి రావడం, ఆ ఏజ్ లో అప్పుడు ఉండడం అన్నది మా అదృష్టం అంతే. ఎందుకంటే అలాంటి సినిమాలు చేశాను. ఇప్పుడు అలాంటి మూవీస్ నాకు చేయగలమా? ఇప్పుడు మౌన పోరాటం కానీ, పుట్టింటి పట్టించరు, అలాంటి మూవీస్ ఇప్పుడు చేయలేం కదా. సో అందుకే లక్కీ అని చెప్పాను అనమాట. ఫస్టే చెప్పాను అది. ఇప్పటి వరకు యమున గారు సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేస్ లో స్పెషల్ బర్త్డే, బాగా గుర్తుండిపోయిన బర్త్డే ఏదైనా ఉందా?
నాకు ఎవ్రీ బర్త్డే స్పెషల్గానే ఫీల్ అవుతుంటాను. కానీ ఇది చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు తెలుసా, అసలు యమున అంటే నిజంగానే ఇంత డీటెయిల్గా ఎవరికి చెప్పలేదు. ఈ రోజు నీ ద్వారా ఇప్పుడు అందరికీ ప్రేక్షకులు చెప్తున్నాను. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, సర్ప్రైజింగ్గా ఉంది. ఇదే మర్చిపోలేని బర్త్డే అని చెప్పుకుంటాను. చాలు ఇంకా చాలు యమున గారు, ఫుల్ సెలబ్రేషన్స్. ఓకే నేహా, ఆకలిస్తుంది, నాకు బ్రేక్ టైం ఇప్పుడు. కేక్ ఏమన్నా మర్చిపోయావా మాటల్లో పడి? మాటలు కూడా మొత్తానికి నిజంగా మర్చిపోయాను యమున గారు. మీకోసమే స్పెషల్ గా నేను ఇంకా అపూర్వ అని అనమాట మా బేకరు, ఇద్దరం కలిసి మీ గురించి బోలెడన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ స్పెషల్ గా తయారు చేసి తీసుకొచ్చాం. ఓ మై గాడ్, నేను అప్పటి నుంచి ఏదో బేకరీ నుంచి తీసుకొచ్చావా అనుకుంటున్నాను. మీకు ఇంత ఎఫర్ట్ పెట్టారు అయితే, సో థ్యాంక్ యూ. నేను ఇంకా అపూర్వ గారు ఇద్దరం కలిసి చేసాం. అపూర్వనా? ఓకే, థ్యాంక్ యూ అపూర్వ, థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా చాలా, ఇంకా మా అపూర్వ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక రేంజ్ లో ఎనర్జీ వచ్చేస్తుంది మీరు చెప్పారంటే. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ తీసుకురావాలి. బర్త్డే మీరే తయారు చేసి తీసుకురావాలి. థ్యాంక్ యూ యమున గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? మరి కేక్ కట్ చేసేద్దామా? ఈరోజు సెలబ్రేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది యమున గారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఒక స్క్రీన్ మీద ఏ విధంగా కనిపించవచ్చు, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. మూవీస్, సీరియల్స్, యాంకరింగ్, కరెక్ట్, డిఫరెంట్ సెలబ్రేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీర్జా గారు అండ్ స్వాతి గారు వచ్చి జాయిన్ అయినందుకు. థ్యాంక్స్ ఎ లాట్. Most welcome. You most Yeah. థ్యాంక్ యూ. any time for you. అండ్ ఇక్కడ మేము యమున గారి కోసం ఒక చిన్న క్లూ తోటి ఒక కేక్ తయారు చేసుకొని వచ్చా. ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? అంటే నాకేం అర్థమైందంటే మీరు బాగా విజిట్ బాగా ఫాలో అవుతారని అర్థమైంది. ఎందుకంటే మా రోజు గారి గురించి ఒక మంచి రోజ్ ఫ్లవర్స్ బొక్కే కంటే ఇంకా అందమైన కేక్ తీసుకొచ్చారు. నాకేమని అర్థమైందంటే రోజీ గారి కోసం రోజ్ ఫ్లవర్స్ ఉన్న కేక్ తెచ్చారు. ద సేమ్ టైం రోజ్ ఫ్లవర్స్ అంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కోసం ఫ్లవర్స్ ఉన్న కేక్ తీసుకొచ్చారు. సో మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? ప్లీజ్. మా యమున గారికి లైఫ్ లో చెయ్యాలనుకున్నవి, అవ్వాలనుకున్న డ్రీమ్స్ ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా? డ్రీమ్స్ అని ప్లాన్ చేసుకోలేము, కానీ ఎందుకంటే అనుకునేది ఎప్పుడు ఏది జరగదు. బట్ వచ్చిన దాంట్లో మన పాత్ర ఎంతవరకు అనేది మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి, మంచి మంచి మూవీస్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అందరూ, ఎవ్రీబడి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. అదే నా గోల్ అనుకోవచ్చు, ఏదైనా వాట్ నాట్. సింప్లీ యమున గారి చుట్టూ ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, యమున గారి లైఫ్ లో కూడా ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. నీరజ గారు, సో ఇప్పటి వరకు మాకు తెలిసిన వాళ్ళందరిలో యమున గారితో చాలా లాంగ్ జర్నీ ఉంది మీది, లాంగ్ బాండింగ్. సో యమున గారి గురించి మాకు తెలియని విషయం ఏదన్నా ఒకటి చెప్పాలి ఇప్పుడు మీరు. టీవీ సీరియల్స్ వరకు ఆవిడ చేసే క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే రోజీ దగ్గర నుంచి మై ట్రావెల్ విత్ హర్ ఇస్ అ వెరీ వెరీ లాంగ్ ఎమోషనల్ and wonderful bonding, and she's been a very close friend, and we have shared a lot of emotional moments together. So చాలా మందికి తెలియని విషయం అంటే షీఈ్ అ వెరీ వెరీ సెన్సిటివ్ ఉమెన్. చాలా మందికి తెలియని విషయం, ఓన్లీ ప్రాబ్లీ వెరీ ఫ్యూ క్లోజ్ ఫ్రెండ్స్ కి ఆ విషయం తెలుసు. షీఈ్ అ వెరీ సెన్సిటివ్ ఉమెన్, అండ్ క్యారెక్టర్స్ జనరల్ గా ఆర్టిస్టులు అందరూ చాలా సెన్సిటివ్ గా ఉంటారు, అది ఆవిడకి బాగా అప్లై అవుతుంది. సో ప్లీజ్ హ్యాండిల్ హర్ విత్ కేర్. ఐ వుడ్ సే దట్. థ్యాంక్ యూ, చాలా బాగా అర్థం చేసుకున్నాను నీరజ గారు. వాట్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్. సో శ్వేత గారు, మీరే చెప్పండి, మాకు యమున గారు కెమెరా ముందు ఎలా ఉంటారో తెలుసు, మరి కెమెరా వెనకాల ఎలా ఉంటారు, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఇంత సీనియర్ ఆర్టిస్ట్ యమున గారితో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం వర్క్ చేయడం యమున గారితో.
నాకున్న మైనస్ అంటే నేను మూవీస్ కూడా చూడను. ఇక్కడ వచ్చి యమునా గారు సో అండ్ సో ఇలా చేశారు అంటే ఓకే ఓకే అలా అనుకున్నాను. బట్ లొకేషన్లో చాలా క్యూట్, చాలా సైలెంట్, వస్తారు తన వర్క్ తను చేసుకుని వెళ్ళిపోతారు, ఎందులో ఇన్వాల్వ్ అవ్వరు. అంటే యాక్చువల్లీ ఆర్టిస్ట్కి అలానే ఉండాలి. మన వర్క్, పక్క వాళ్ళ గురించి మనకి సంబంధం లేదు ఇలా. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు డైరెక్ట్గా నేను యమునా గారికి చెప్పలేదు, అంటే ఎక్కువ మాట్లాడలేదు కూడా. మాట్లాడడం మీన్స్ మామూలుగా ఎలా ఉన్నారు, బాగున్నారు, వర్క్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. బట్ సూపర్ యాక్టర్స్, సూపర్ ఆర్టిస్ట్. 100కి ఇంకా 110 మార్క్స్ వేస్తాను నేను. సెలబ్రేషన్ లేదు అంటే ఫ్లూయెన్స్ కూడా, డైలాగ్స్ అసలు ఫటాఫటా చెప్తారు. అది సాఫ్ట్ క్యారెక్టర్, నెగిటివ్, అసలు సీన్ ఏంటి అన్నది సంబంధం లేదు. మంచి ఇన్వాల్వ్మెంట్. ఇంత సీనియర్ అయి కూడా సీన్ పేపర్ తీసుకొని బాగా చేయాలి అంటే కామన్ గా అలా ఉండదు. ఆర్టిస్టులు నేను సీనియర్ కదా ఏంటి డైలాగ్ అంతే కదా వీళ్ళు అలా ఉంటారు, నేను చెప్పేస్తాను అంటారు. బట్ అలా కాదు, 1-2 సార్లు తెలుసుకొని చేయాలి, చాలా నేర్చుకోవచ్చు. నేనైతే సీరియస్లీ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ నీరజ గారు కానీ, యమునా గారు కానీ, లక్ష్మి గారు సీనియర్స్ ఉన్నారు. అందరి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, యమునా గారి దగ్గర కూడా చాలా నేర్చుకుంటున్నాను. అండ్ మీరు యమునా గారికి అడిగారు కదా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని. యమునా గారిది నాకు అడిగితే, యమునా గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అని పక్కన పెడితే నేను యమునా గారు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నానంటే, తను యంగ్ లో చాలా అంటే ఇప్పుడు ఇలా గెటప్ లో ఉన్నారు కదా, బిఫోర్ మేకప్ యంగ్ గా ఉంటారు, క్యూట్ గా ఉంటారు. నేను చాలా సార్లు చెప్పాను కూడా. అంటే వస్తాను షూటింగ్ చెప్తున్నారు ఇది గెటప్ ఇలా అసలు ఉండరు. నేను డ్యూయల్ క్యారెక్టర్ అంటే తనే డాటర్ అండి, తనే మదర్ అంటే అట్లా ఏదైనా కాన్సెప్ట్ ఉంటే తను 100% యాప్ట్. సీరియస్లీ నేను అంటే నాకు అనిపించింది, ఒకవేళ ఏదైనా అంటే ఎవరైనా అడిగితే నేనైతే అదే చెప్తాను, యమునా గారు ఇలా అయితే బాగుంటారు అనేసి. థ్యాంక్ యూ శ్వేత. నేను అలాంటి క్యారెక్టర్ చేశాను కన్నడలో, మదర్ డాటర్ క్యారెక్టర్ చేశాను. నాకు తెలిసి మంచి పేరు వచ్చి ఉంటుంది కదా, చాలా మంచి పేరు వచ్చింది. వేరియేషన్ చాలా చూపించచ్చు, యాక్టింగ్ వైజ్ డాటర్ ఉన్నప్పుడు చూపించచ్చు. తెలుగులో చేయలేదు, చెయ్యాలి, నువ్వు చెప్పావు కదా. అసలు ట్రూలీ హార్ట్ఫుల్లీ చెప్తున్నానండి, మా ఇన్ని రోజుల సెలబ్రేషన్స్ లో ఇంత ఇమోషనల్ గా, ఇంత హ్యాపీగా, ఇంత ఏమంటారు దిల్ ఖోల్కే అంటారు కదా, ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న సెలబ్రేషన్స్ ఫస్ట్ ఇదే. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, సర్ప్రైజింగ్ గా ఉంది. ఇలా సర్ప్రైజ్ గా కేక్ తీసుకురావడం, కట్ చేయడం, తర్వాత నా ఫీలింగ్స్ అన్ని ఇంతవరకు నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. నా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే తెలుసు. ఈరోజు మీ ద్వారా, ఈ సెలబ్రేషన్స్ ద్వారా అందరికీ, ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులు అందరికీ తెలిసింది. సో థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ తర్వాత నీరజ గారు, వాళ్ళకి నా గురించి ఉన్న ఒక ఒపీనియన్, ఆ క్యారెక్టర్ తెలుసుకుంటున్నప్పుడు ఐ ఫీల్ సో ఎగ్జైటెడ్ అనమాట. అంటే నా గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నారు. శ్వేత గారు కూడా చాలా బాగా చెప్పారు, ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎస్ ఆవిడ అంత థింక్ చేశారంటే ఇదంతా నాకు ఒక అదృష్టం అండి. నా కో ఆర్టిస్టులతో ఇలా వర్క్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఒక సర్ప్రైజ్గా కేక్ అంటే సెలబ్రేషన్ అంటే అందరూ క్యాజువల్గా చేసుకుంటారు, ఒక సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చి ఇలా సెలబ్రేట్ చేసి కేక్ కట్ చేయించారు. అది మా లొకేషన్కి వచ్చి ఐఎమ్ సో సర్ప్రైజింగ్ ఎగ్జైటెడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు కూడా నన్ను ఇలాగే ఆదరిస్తున్నారు. విధి 2 వస్తుంది, ఇంకా మూవీస్, సీరియల్స్ అన్నీ చేద్దామని ఒక హ్యాపీ మూడ్లో ఉన్నాను. సో ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు రోజీ అంటే, అది నాకు షాకింగ్గా ఉంది. ఓకే మళ్ళీ ఇప్పుడు అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా మీరు విధి చేస్తున్నారా, రోజీ క్యారెక్టరా అని అడుగుతున్నారంటే ప్రేక్షకులు కూడా ఒక పెద్ద సల్యూట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే. నేను మిమ్మల్ని పర్సనల్ గా కలవడం ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు. You're welcome. శ్వేత గారు థ్యాంక్స్ అ లాట్. యా, సో చూసారు కదండి ఇవాళ మన సెలబ్రేషన్స్ యమున గారితోటి, యమున గారి బర్త్డే అడ్వాన్స్ గా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మీ నేహ మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.